గ్రంథం శంబలా ప్రభువు 2వ భాగం 28వ పాఠం. ధ్యానంలో కాలం. ఆ రోజుల్లో నేను మా గురుదేవులు తాషీలామా గారి ఆశ్రమంలో విద్యార్థిగా శిక్షణ పొందుతున్నాను. అప్పటికింకా నాకు 20-25 ఏళ్ల మధ్య వయస్సు. నాకు ధ్యానంలో శిక్షణ పొందాలని ఎంతో కోరికగా ఉండేది. ఒకరోజున నాకు యోగం, ధ్యానం గురించి బోధించే టీచర్ లామా వంటి బోధనా గురువును ఇలా అడిగాను. గురుదేవ, ధ్యానంలో మనం కాలంలో వెనక్కి వెళ్ళి గతించిపోయిన ప్రపంచ చరిత్రను తెలుసుకోవచ్చా? ఈ మంచు కొండలపైన ఎత్తుగా ఎదిగిన మన టిబెట్ పీఠభూమి ఈ భూమి మీద ఏర్పడి ఎంతకాలమయ్యింది? అంతకు పూర్వము టిబెట్ ఎలా ఉండేది? ఈ భూగోళం మీద చాలా మార్పులు జరిగాయని మన పురాణాలు, టిబెటన్ ప్రాచీన గ్రంథాలలోనూ వర్ణించబడి ఉన్నాయి కదా. నాకు దాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఎంతో కుతూహలంగా ఉంది అంటూ ప్రశ్నించాను. దానికి మా గురుదేవులు నా వంక తీవ్రంగా దృష్టిని కేంద్రీకరించి చూస్తూ నా గత జన్మను చదివేస్తున్నట్టుగా నన్ను పరిశీలిస్తూ ఇలా అన్నారు. అబ్బాయి, నువ్వింకా గురుకులంలో ఛాత్ర నివాసంలో ఉంటున్న విద్యార్థివే. కానీ నువ్వు అడిగే విషయాలు మాత్రం చాలా పెద్ద విషయాలు, మన శాస్త్రాల్లోని దేవరహస్యాలు. ఇలా ఎందుకు అడుగుతున్నావా అని నేను నీ గత జన్మను పరిశీలించాను. పూర్వజన్మ దృశ్యాలు బొమ్మలుగా కనిపించాయి. అవి చూసి గత జన్మ నీ సంస్కారాలే నీకు ఈ విషయాలను గురించి ఆసక్తిని ప్రేరేపిస్తున్నాయి అని గమనించాను. అందుకే నీకు చెప్తాను, శ్రద్ధగా విను. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన కాంతి చిత్రాల రూపంలో బొమ్మలలాగా ఆకాశం మీద ముద్రించబడి ఉంటుంది. దానినే మనం టిబెటన్ యోగ పరిభాషలో ఆకాశ చరిత్ర, ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. నీ మనస్సును కనుక శుభ్రం చేసి నీ సొంత ఆలోచనలు అడ్డం పడకుండా చూసుకోగలిగితే ఈ గుహలో కూర్చుని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన విషయాల్ని ఈ కొండ గుహ గోడల మీద, పురాతనమైన శిలల మీద ముద్రించినట్టు ఎలా రికార్డు కాబడి ఉంటాయో ప్రత్యక్షంగా అవన్నీ నీకు కనిపిస్తాయి. అయితే దానికి ప్రత్యేకమైన ప్రాణాయామం అవసరం. ఎందుకంటే మన ఊపిరి పీల్చే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది శరీరానికి ఆత్మకు ఉండే సంబంధం. మన శ్వాసను కనుక మారిస్తే మనలోని జీవుడు తన శరీరంలోంచి బయటకు వచ్చి ప్రాణమయ శరీరంతో మన కళ్ళ ముందరే నిలబడి కనిపిస్తాడు. వేరే మనిషిలాగా. ఇతడే జీవాత్మ. అతని శరీరమే సూక్ష్మ శరీరము. దానిపైన ఉండే పొర మనలోని ప్రాణశక్తితో తయారైన ప్రాణమయ శరీరం. అందుకే అది శ్వాస వల్లే శరీరం నుంచి విడివడి వేరుగా గాలిలో బెలూన్ వలె ఎగిరిపోగలదు. యోగులు దాని ద్వారానే కాలంలోకి ప్రయాణిస్తారు. గతంలో గడిచిపోయిన శతాబ్దాల చరిత్ర చూడాలన్నా, లేక రాబోయే శతాబ్దాల భవిష్యత్తును కాల జ్ఞాన రూపంలో సినిమాల దర్శించాలన్నా దాని వలననే సాధ్యం. ఇప్పుడు నీకు ప్రత్యేక ప్రాణాయామ ప్రక్రియ నేర్పుతాను. ముందుగా దానికి నీ ఆహారం మార్చుకోవాలి. తేలికైన మూలికలు, ఆకుపసర్లు, మొలకెత్తిన ధాన్యము, పళ్ళ రసం మాత్రమే ఆహారంగా తింటూ జీవించాలి. కనీసం 3 నుంచి 7 రోజుల దాకా. అప్పుడే ఈ అన్నంతో తయారైన నీ స్థూల శరీరం నిర్మలమై మనలోని మనస్సును ఒక స్ఫటికం వంటి అద్దంలాగా తయారు చేస్తుంది అంటూ నాకు ఆ శిక్షణా విధానం అంతా బోధించారు. బోధించటమే కాక మరి 3 పెద్ద లామాల సహాయంతో కొండలలో దొరికే సంజీవని యొక్క ఆకుల పసరు తీసి నా చేత తాగించారు. పసరు చేదుగాను వేగటుగాను అనిపించింది. అయినా ఓర్పుగా తాగాను. అన్నము, మామూలు వంటకాలతో తినే భోజనం మానిపించేశారు. దానితో నిద్ర పూర్తిగా పోయింది. రాత్రంతా మేలుకునే ఉండేవాడిని, గంటలు లెక్క పెడుతూ. 2వ రోజు నుంచి నా చెవుల్లో రింగుమని హోరు లాంటి శబ్దం వినిపించసాగింది. దానికి భయపడ్డా నేను గురుదేవుల వద్దకు వెళ్ళి చెప్పాను కంగారుగా. దానికైనా నవ్వి నా వంక వింతగా చూస్తూ, నీ చెవుల్లో వినిపిస్తున్న ధ్వని ఏమిటి? అలా ఎందుకు వినబడుతోందనుకుంటున్నావు అన్నారు. గురుదేవా,
నీరసం వలన ఆకలి భోజనం తగ్గించటం వలన నా చెవులు రెండు గళ్ళు పడ్డాయని భావిస్తున్నాను కాదా? గురుదేవులు భల్లున నవ్వి, నువ్వు అలా అనుకుంటున్నావని నాకు ముందరే అనుమానం వేసింది. ఉపవాసం అంటే భయపడి చేస్తారు చాలామంది. నిజానికి మనిషి నెల రోజుల దాకా నిరాహారంగా బ్రతికి ఉండగలడు. పైగా నీకు విధించింది నీవనుకున్న ప్రకారం పూర్తి నిరాహారము కాదు, తేలికైన ఆహారం తీసుకునే విధానం. దానివలన నీ శరీరంలోని ఇంద్రియాలు నిర్మలమవుతాయి. గురుదేవ, ఇంద్రియాలు అంటే మన కళ్ళు, ముక్కు, చెవులు ఇవేనా? కాదు. ఈ కళ్ళు, ముక్కు, చెవులు మన యొక్క స్థూల శరీరానికి అతికించబడి ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తుల్లాంటివి. కరెంటు తీగలు తగిలించబడి ఉన్న లైట్ల బల్బుల వలె నిజానికి మన ఇంద్రియాలు వీటికి లోపల ఉంటాయి. మనం కళ్ళు మూసుకున్న బొమ్మలు కనిపిస్తాయి కదా, అవి చూసేవే ఇంద్రియములు. మనకి కళ్ళలో కూడా మాటలు వినిపిస్తాయే, అవి వినేవే ఇంద్రియములు. ఇవి మన లోపల ఉండే ఇంద్రియాలు. అసలు ఈ జీవాత్మకుండే లోపల ఇంద్రియాలు పనిచేయటం వలననే మనిషి బ్రతికి ఉంటాడు. ఎందుకంటావా? చచ్చిపోయిన శవానికి కూడా ఈ కళ్ళు, చెవులు, ముక్కు అలాగే ఉంటాయి కదా. బయట ఇంద్రియాలు మామూలుగానే ఉంటాయి కదా. కానీ అతడు చూడలేడు, వినలేడు, మాట్లాడలేడు. ఎందుకంటే లోపల చూసే తెలివి అనే మనస్సులో ఏర్పడ్డ ఇంద్రియాలు మరణిస్తే పోతాయి. ఇవి జీవాత్మకు అంటిపెట్టుకునే ఉంటాయి. అవే మనం నిద్రపోతే కూడా పనిచేస్తాయి. అందుకే మనకి కలలు కనిపిస్తాయి, కలల్లో మాటలు వినిపిస్తాయి. అవన్నీ ఈ బయట ఉన్న శరీరానికి అతికించి ఉన్న చెవుల వల్ల, కళ్ళ వలన కానే కాదు. యోగం అనేది మనలో జీవాత్మకున్న ఇంద్రియాలను పరిశుద్ధం చేయడంతో మొదలవుతుంది. దానివలన కాలంలోకి చూస్తాం. ఆకాశంలో ప్రదేశం దాటి ఈ విశ్వానికి అవతల ఉన్నవి కూడా కనబడతాయి. దానివలననే దివ్య దృష్టి కలుగుతుంది. ఆ దివ్య దృష్టితోనే కాలంలోకి వెనక్కి కూడా చూడవచ్చు. గతించిన శతాబ్దాలు కాదు, లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర కూడా చూడవచ్చు. అలానే భవిష్యత్తులోని కాలంలోకి ప్రయాణించి జరగబోయే కాలంలోని రికార్డు సినిమాలాగా చూడవచ్చు, చిత్రాల రూపంలో. దీనినే మన వాళ్ళు కాలజ్ఞానం అంటారు. తెలిసిందా అన్నారు వేగంగా తన జపమాలు తిప్పుకుంటూ. కొంతసేపు ఆగి మళ్ళీ ఇలా సమాధానమిచ్చారు. కాలజ్ఞానం 29వ పాఠం. నీవు అడిగిన ప్రశ్న చిన్నదే కానీ దానికి సమాధానం చెప్పాలంటే చాలా ఉన్నది. ఒకప్పుడు నేను నీ వయస్సులో ఉండగా మా గురుదేవులు పీఠాధిపతి ధ్యానంలోని ఉన్నత స్థితులను బోధించటానికి నాకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అప్పుడు లామాసరీలోని విద్యార్థులకు వారి వారి ఆత్మ సంస్కారాన్ని బట్టి, ఆధ్యాత్మిక శక్తిని బట్టి 2-3 తరగతులుగా విడదీసి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. అందులో నన్ను నా జాతకంలోని గ్రహాలు ప్రత్యేకంగా పరిశీలించిన మీదట ఒక దివ్య దృష్టి గల లామాను నా సూక్ష్మ శరీరాన్ని దివ్య దృష్టితో పరిశీలించమని చెప్పి నా పూర్వజన్మలలోకి చూసి నేను చేసిన సాధనలు, నా ఆత్మ ఎంతవరకు ఆధ్యాత్మికంగా ముందుకు పురోగమించిందో అన్నీ పరిశీలించిన మీదట నా పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నదని నిర్ణయించారు. అందువల్ల నన్ను ఉన్నత బ్రహ్మచారులు ఉన్న మొదటి తరగతి శిష్యులలో చేర్చారు. మా రోజుల్లో ఇలా విద్యార్థిని ఎంతో పరిశీలించిన మీదటనే అతడికి ఏ విధమైన ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలో నిర్ణయించేవారు. నాకు దివ్య దృష్టిని, భవిష్యత్తు గురించిన జ్ఞానమును, జ్యోతిష్యంలో ప్రావీణ్యత, ఆసక్తి ఉన్నాయన్న సంగతి నిర్ణయించి నాకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. అందులో భాగంగా ఈ టిబెట్లోని అతి ప్రాచీన భాగమైన హిమాలయ పర్వతాల క్రింద పూజ్య దలైలామా గారి భవనం పొఠాల పునాదుల క్రింద ఉన్న గుహలను పరిశీలించమని ఆదేశించారు. నాతో పాటు 90 ఏళ్లకు పైబడ్డ ముసలి లామాలు మండుతున్న నేతి కాగడాలను తీసుకుని నా ముందున నడిచారు. జుమ్మని ఓంకారం చేస్తూ టిబెటన్ మంత్రశాస్త్రంలోని మంత్రాలను, స్తోత్రాలను స్వరయుక్తంగా, శ్రావ్యంగా చదువుతూ వారు ముందు నడుస్తున్నారు. అలాగే నా వెనుకనే నాతో పాటు శిక్షణగా ఎంచుకున్న 10-13 మంది లామా శిష్యులు తల వంచుకుని నడిచొస్తున్నారు.
మాకు మామూలుగా లామాలు ధరించే ఎర్రటి ఊదా రంగు వస్త్రాలకి బదులు నారింజ పండు రంగు, ఎరుపు కలిసిన చెంగావి రంగులో ఉదయించే సూర్యుని కాంతి వంటి పీతాంబరం రంగు కాషాయ వస్త్రాలను ఎడమ భుజంపై నుంచి ఆయమూలగా చుట్టి సన్యాసుల మాదిరిగా ధరింపచేశారు. ఒకరోజు ముందుగా ఉపవాసం చేయించి పాలు మాత్రమే ఆహారంగా ఇచ్చారు. ఆ రోజు ఉదయాన్నే జాము పొద్దుండగానే లేచి కాలకృత్యాలు, స్నానము, నిత్యజపము పూర్తి కాగానే పైన చెప్పిన ముసలి లామాలతో సహా వారి పరివారంతో పాటు నేను బయలుదేరాను. నడుస్తున్న కొద్దీ నేల ఏటవాలుగా పల్లంగా క్రిందికి తూర్పుగా వంగి ఉంది. అడుగుకి నేలలో సొరంగంలాగా ప్రయాణిస్తున్నాము. నేల పల్లంగా ఉండటం వలన మా నడక ఎవరో ముందుకు నన్ను నెట్టుకు వెళ్తున్నంత తొందరగా అడుగులు ముందుకు పడుతున్నాయి. నా ఆశ్చర్యాన్ని గమనించిన నా ముఖ్య గురుదేవులు, ఓ లామా శిష్యుడా, ఆశ్చర్యపడుతున్నావా ఏమిటి? ఇక్కడి నుంచి నేల పల్లంగా భూగర్భంలోకి సొరంగంలోకి వెళుతోంది. అందుకే నీకు అడుగులు తొందర ఎవరో వెనక నుండి నెట్టుతున్నట్టు అంటూ నవ్వారు, నా మనస్సును శాంతపరుస్తూ. అలా సుమారు 1 గంట సేపు మంత్రాలు చదువుతూ ధ్యాన స్థితిలో మనస్సు ఏకాగ్రం చేసి భూగర్భంలోకి ఆ లోతు మార్గం గుండా నడిచి వెళ్ళగా ఒక మనిషి తల వంచుకుని నడవవలసినంత ఎత్తు మాత్రమే ఉన్న గుండ్రని విశాలమైన ఓ గుహలోకి ప్రవేశించాము. కొంచెం ముందుకు పోగానే దూరాన గుహ అంచులకు నీరు తగులుతూ ఊటగా ఊరిన జల సన్నగా గలగల శబ్దంతో ప్రవహిస్తున్నది. ఆశ్చర్యంగా తల ఎత్తి పైకి చూశాను. ఆ సొరంగం కప్పు మీద ఆల్చిప్పలు, నత్తగొళ్ళలు రాతి పొర మీద అంటిపెట్టుకుని కనిపించాయి స్పష్టంగా. రాతి పొరలు తెలుపు, ఆకుపచ్చ, గులాబీ రంగులుగా పొడలుగా ఉప్పు నీటిలో ఆ శిలలు చాలా కాలం నానినట్టుగా చిత్ర విచిత్రంగా ఉన్నది. నేల కుడి ఎడమలకు పల్లంగా ఏనుగు వీపు ఆకారంలో గుండ్రంగా వంపు తిరిగి ఏటవాలుగా క్రిందకు దిగిపోయింది. కాగడాల వెలుతురులో చూస్తే జిగేల్మనే బంగారు కాంతితో తళుక్కున మెరుపులు లాంటి గీతలు రాతి పొరలలో కనిపించాయి. వాటి మధ్యలో నక్షత్రాల వంటి స్ఫటిక శిలలు జిగేల్మని కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తున్నాయి. అవి నేలలో బంగారం లభించే గని యొక్క అంచులు. అందుకే మెరుపు తీగలలాగా కొండ పొరలలో బంగారం వెలికలుగా తిరుగుతూ జరీలాగా కనిపిస్తున్నాయి. అందుకే ప్రాచీన కాలంలో మన పూజ్య దలాయిలామా మందిరానికి సువర్ణ మందిరము లేక హిరణ్య గర్భ దేవాలయము అన్న పేర్లు ఉండేవి. ఈ బంగారము ఇక్కడి గుహలలో టన్నుల కొద్దీ ఉండటం వలన ఇది భూలోకంలో కల్లా పరమ పవిత్ర భూమిగా పూజించే నేల. ఈ గుహ ఒక జీవించే శిల, అంటే ప్రాణంతో ఉండే స్వయంగా కదలిక కలిగిన సాలగ్రామ శిల. అందరూ పూజించే ఆ సాలగ్రామ శిల యొక్క గుహ ఇది. ఇంతకన్నా పవిత్ర స్థానం ఈ భూగోళం మొత్తం మీద లేనేలేదు. అందుకే జపధ్యానాలకు అతి పవిత్ర స్థలంగా దీన్ని ఎంపిక చేసి నీ వంటి ఆధ్యాత్మిక సాధకులకు ఇక్కడ ధ్యానం చేసే అవకాశాన్ని కల్పించాము. ఇక్కడ కూర్చుని నీ 3వ కన్ను తెరిచి భవిష్యత్తును చూసే దృష్టిని సాధించి నిశ్శబ్దంగా నీ ఆలోచనలు శాంతించేదాకా ధ్యానించు. అంటే ధ్యానంలో స్పష్టంగా చూడు. నీకు తెలుసుగా, ఈ ధ్యానం మనం మామూలుగా మనస్సును లోపలి వైపు తిప్పి సమాధిలోకి ప్రవేశించే అంతర్ముఖ దృష్టి కాదు. ఇప్పుడు కావలసింది ఆ రకం ధ్యానం కాదు. మనస్సు లోపలికి పోవటం కాదు. మనస్సును బయట వైపుకు తిప్పి మేఘములు ఆకాశము దాటి పైకి వ్యాపించి సూర్యచంద్రగోళాలు దాటి ఈ విశ్వమంతా వ్యాపించే నీ మనస్సు కాలాన్ని, ఆకాశాన్ని దాటాలి. అప్పుడే కాలంలో ఏమి ఉందో నీకు దర్శనమిస్తుంది. దాన్నే ఒక టిబెట్ ప్రాచీన గ్రంథాల్లో కాళ్ళజ్ఞానం అంటారు. అందుకే నిన్నొక గురుదేవుల పర్యవేక్షణలో కూర్చోబెట్టి నుదుటి మీద 2 కనుబొమ్మల మధ్యన నీ 3వ కన్ను తెరిపిస్తాము అంటూ నా భ్రూమధ్యంలో చుక్కబొట్టు పెట్టుకునే చోట నొక్కి పూర్వం వర్ణించిన విధంగా నా 3వ కన్ను తెరిపించారు. అంతే, ఒక విశాలమైన ఆకాశం నా ఎదుట ఒక పెద్ద తివాచి పరిచినట్టు పొడుగు వెడల్పు తెరచాపలా తెరుచుకుని వ్యాపించి విస్తరించింది. కాసేపు నీలాకాశంలాగా, మరికొంతసేపు నీలం రంగుతోనూ, ఇంకోసారి స్ఫటికంలాగా, మరి కాసేపు స్వచ్ఛమైన ఎరుపు రంగులోనూ
ఆకుపచ్చని నారింజ రంగులోను ఇలా రకరకాలుగా రంగురంగులుగా నా మూడవ నేత్రం ముందు చేరాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తూ నా సొంత ఆలోచనలు కరిగిపోయాయి. చివరికి అలాంటి వాటిని పట్టించుకోవటం మానేశాను. అప్పుడే నా ఎదుట ఈ మన ఈ ప్రపంచం యొక్క గత చరిత్ర మొత్తం ఒక సినిమా చిత్రంలోని దృశ్యాల్లాగా ఒకదాని వెంట ఒకటి కనిపించాయి అంచెలంచెలుగా. అలా 3 రోజుల వరకు నాకు కనిపించినవి, నాకు వినిపించినవి దృశ్యాలు, చిత్రాలు, శబ్దాలు, వివరాలతో నేను వర్ణించి చెబుతూ ఉంటే మా పూజ్య గురుదేవులు తలపంకిస్తూ ఆసక్తిగా ఏకాగ్రతతో అంతా విన్నారు. ఆయన వెనకాలగా కూర్చుని 2 నడి వయస్సులోని లామాలు ఇనుప దబ్బనం వంటి ఘంటంతో నేను వర్ణించి చెబుతున్న వివరాలను శరవేగంతో తాళపత్రాల మీద రాసుకుపోతున్నారని తరువాత కానీ నాకు తెలియలేదు. అలా నేను చూసినవి, నాకు వినిపించినవి, నా మనస్సుకు ఎలా అనిపించినవి అలా వర్ణించి చెప్పగా రాస్తే అది ఈ ప్రపంచం యొక్క చిన్నప్పటి అంటే బాల్యంలోని గత చరిత్ర అని తెలిసింది. విని ఆశ్చర్యపోయాను నేనే. అలా నేను చెప్పినది, రాసుకున్నది మళ్ళీ మన ప్రాచీన పురాణ గ్రంథాలతో సరిచూసి హెచ్చుతగ్గులు గమనిస్తూ పూర్వ ఋషులు వర్ణించిన కాలజ్ఞానపు వర్ణనలో గతించిన బ్రహ్మ కల్పముల చరిత్రతో సమన్వయం చేసి కాలజ్ఞానంలోనూ పురాణాలలోనూ ఇవ్వబడిన వివరాలతో సమన్వయం చేయటం జరిగింది. అదంతా చెప్పాలంటే ఆ వివరాలతో అది ఒక పెద్ద గ్రంథం అవుతుంది అంటూ పూర్తి చేశారు మా పూజ్య గురుదేవులు తాషీలామా. గురుదేవులు నాకు అన్నీ చెప్పారు కానీ ఏమీ చెప్పలేదు అనిపించింది. నేను వారి పాదాల వంకే చూస్తూ ఇంకా ఇలా అడిగాను, ఓ పూజ్య గురుదేవులైన తాషీలామా ఆచార్య, మీరు నాకు అన్నీ చెప్పి ఏమీ చెప్పలేదు. ధ్యాన దృష్టితో మీరు చూసిన ఈ విశ్వం యొక్క గత చరిత్ర మీరు నాకు అందకుండా అన్నీ చెప్పి ఏమీ చెప్పలేదు. మీరు దర్శించిన ఈ విశాల విశ్వం యొక్క చరిత్ర, మన టిబెట్ యొక్క ప్రాచీన చరిత్ర మీరు దివ్య దృష్టితో చూసినది చెబితే వినాలని నాకు చాలా ఆసక్తిగాను ఆతృతగాను ఉన్నది. దయచేసి నాకు అన్ని వివరంగా చెప్పండి అన్నాను. వారు చెప్పిందంతా విస్తరించి వ్రాయాలంటే అదంతా ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అయినా నాలో కలిగిన ఆసక్తిని గమనించి మా గురుదేవులు నాకు వర్ణించి చెప్పిన కాలజ్ఞానం వివరాలు ఆ తర్వాత అధ్యాయంలో వర్ణిస్తాను. 30వ పాఠం ప్రపంచం యొక్క బాల్యం. అలా నేను హిమాలయ పర్వతం అడుగున భూగర్భంలోని గుహలో కూర్చుని నెమ్మదిగా ఒక నిద్ర వంటి ధ్యాన స్థితిలోకి జారుకున్నాను. అప్పుడు కనిపించింది ఆ దృశ్యం. కాలం యొక్క వేగం మారింది. ఇదంతా ఎంతో ప్రాచీనమైన ఆది కాలంలో జరిగింది. ఎంత కాలం క్రితం జరిగిందో సరిగ్గా లెక్కించి చెప్పడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే కాలగమనంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి. అప్పటికీ ఇప్పటికీ ఈ భూగోళం తిరిగే వేగం ఇప్పటికన్నా ఆ కాలంలో 3-4 రెట్లు ఎక్కువ వేగంగా తిరిగేది. దానివలన రోజు యొక్క పొడవు 24 గంటలే అనిపించినా అదే 24 గంటలు ఎంతో త్వరగా గడిచిపోయేవి. సంవత్సర చక్రము అతివేగంగా తిరిగిపోయేది. ఇప్పటికన్నా 4 రెట్ల వేగంతో. కాలంలోని కనిపించని ఈ మార్పుని గడియారాలు కూడా గమనించలేవు. ఎందుకంటే భూగోళం తిరిగే వేగం కనుక మారితే దాని యొక్క ఆకర్షణ శక్తి, అయస్కాంత బలము కూడా మారుతుంది. అందువల్ల గడియారాలు తిరిగే వేగం కూడా మారుతుంది. దానివల్ల భూమ్యాకర్షణ బలం తగ్గి భూమిపై తిరిగే చెట్లు, నడిచే మనుషులు, జీవించే జంతువులు ఇప్పటికంటే పెద్దవిగాను పొడుగ్గాను ఉండేవి. దానితో పాటు ప్రతి జీవి, ప్రతి మనిషి, జంతువులు, చెట్లు ఎక్కువ కాలం జీవించినట్టు కనిపించేవి. నిజానికి జరిగింది ఏమిటంటే అంతే జీవితకాలంలో భూమి గుండ్రంగా తిరిగే వేగం పెరగటం వలన సంవత్సరం యొక్క వేగం కూడా పెరిగింది. అలా కాల వేగము హెచ్చుగా ఉండటం వలన అదే ఆయుస్సులో అనేక సంవత్సరాలు గడిచినట్టు తిరిగిపోయేవి. అందువల్ల పూర్వయుగాల్లో మనుషులు ఎక్కువ కాలం జీవించినట్టు కనిపించేవారు. అప్పుడు కాలం వేగం అలా ఉండేది. అప్పుడే మనుషులు కొన్ని వేల సంవత్సరాలు జీవించినట్టు పురాణాలు కూడా వివరించబడి ఉన్నది. అందుకనే అన్నాను, ఆనాటి ఆది కాలంలో కాలం యొక్క వేగము ఇప్పటికన్నా చాలా హెచ్చుగా తిరిగేది అని.
అందువల్ల మనకు పూర్వ సృష్టిలో కనిపించిన చరిత్ర, అది జరిగే కాలము మనం చూస్తూ ఉంటే ఇప్పుడు పట్టే సమయం సరిగ్గా లెక్కించి చెప్పటం చాలా కష్టం. ఇన్ని సంవత్సరాలని చెప్పలేము లెక్కగా. ఏ సంవత్సరానికి తేల్చడం ఎలాగా? ఏ సంవత్సరాలు అవి లెక్కగా, ఏ సంవత్సరాలు అవి తేల్చడం ఎలా? ఏ కాలం? అది ప్రపంచం యొక్క బాల్యము. అంటే పసిపిల్లవాడి జీవితంలో అన్ని వేగంగా జరిగినట్టే చురుగ్గా ప్రపంచంలోని చరిత్ర కూడా త్వరగా నడిచిపోయింది. అప్పటి ఆ కాలంలో భూమి సూర్యునికి నిఠారుగా తిరిగేది. అంటే నీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు భూగోళం ఆకాశంలో ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము ఒకవైపునకు వాలి ఏటవాలుగా వంగి ఉంటుంది. భూమి ఇరుసు. అందువల్ల ఒక సంవత్సరంలో భూమి సూర్యుని చుట్టూ తిరిగే సమయం కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలలాగే ఒరిగినందువల్ల రాత్రి పగలు హెచ్చు తగులుతూ ఉంటుంది. దానివల్ల మనకి సంవత్సరంలో అతివేడిగా ఉండే వేసవికాలము లేదా చల్లగా ఉండే శీతకాలము ఏర్పడతాయి. కానీ ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. భూమి నిటారుగా ఉండి ఉత్తర దక్షిణ ధ్రువాలు సమానమైన తలములో నిలిచి సూర్యుని వంటి లంబముగా తిరిగేది. అందువల్ల ఒక వృత్తంలో తిరిగే చక్రంలో 360 డిగ్రీల కోణంలో తిరుగుతున్న భూమి యొక్క సంవత్సరము పొడుగు 360 రోజులే ఉండేది. దానికి పూర్వచరిత్రలో సాక్ష్యం కూడా లభిస్తోంది. ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలలో రాసిన పరాశర మహర్షి వంటి ఋషులు సంవత్సరంలో 360 రోజులే అని సావన సంవత్సరంగా లెక్కించారు. వారి లెక్కలు ఇదే తెలుపుతున్నాయి. ఆ రోజుల్లో కాలం ఆ విధంగానే ఉండేది. అందువల్ల మనకి ఒక సంవత్సరంలో కలిగే మార్పులు వేసవికాలము, వర్షాకాలము, శీతాకాలము అనే 6 ఋతువులు అన్నీ ఒకే రోజులో 6 తిరిగేవి. అంటే ఏమిటి? ప్రతిరోజు సూర్యోదయం వేళ వసంత ఋతువుతో రోజు ప్రారంభమై మధ్యాహ్నం సమీపించేసరికి వేసవికాలము వచ్చి ఎండవేడిమి పెరిగేది. మధ్యాహ్నము గడిచేసరికి వానలు పడి వర్షాకాలంగాను, సాయంత్రం కాగానే శరదృతువుగా నీలాకాశంలో వెన్నెల కురిసేది. రాత్రి శీతాకాలము వలె వణికించే చలిగాలులు, తరువాత శిశిర ఋతువులు. ఇలా సంవత్సరంలో 6 ఋతువులు ఒక రోజులోని 24 గంటలలోనే చక్రాకారంగా తిరిగేవి. భూగోళం సమానంగా సూర్యుడి చుట్టూ తిరగటం వల్ల. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ రోజుల్లో కాలగమనమే వేరు. అయినా ఇదంతా ప్రధాన విషయం కాదు ఒక్కదానికి తప్ప. ఈ కాలగమనాన్ని గురించి రహస్యం మర్చిపోతే పూర్వ ఋషులు వర్ణించిన విధంగా ఈ సృష్టిలో కనిపించే జంతువులు, మనుష్యులు, చెట్ల జీవితకాలం 1000 సంవత్సరములు అని చెప్తే అది మనకు అసంబద్ధంగా తోచవచ్చు. అందుకే కాలాన్ని అర్థం చేసుకోవాలంటే ఖగోళ శాస్త్ర పరిచయం అవసరము. అందుకే ముందరే చెప్పాను, అది మన ఈ విశ్వం యొక్క బాల్యము అని. అంటూ నా గురుదేవులు గతించిన ప్రళయాలు, గ్రహగోళాలు తిరిగే పరిభ్రమణాల్లో మార్పులు తెలియచెప్పారు. నేను నిర్ఘాంతపోయాను ఆయన యొక్క అపారమైన జ్ఞానం చూసి. అది ఈ విశ్వం యొక్క బాల్యం. ఆ కాలంలో భూమి యొక్క భ్రమణం వేరుగా తిరిగేది. అప్పుడు ఈ టిబెట్ ఒక సముద్ర తీరం, టిబెట్ యొక్క దక్షిణ తీరం మీదికి అలలుగా సముద్ర కెరటాలు వచ్చి పడుతుండేవి. ఆ రోజుల్లో ఉదయభానుడి బంగారు కిరణాలు ఇప్పటి దక్షిణ ధ్రువం మీద నుంచే ఉదయిస్తూ ఉండేవి. కాలం ప్రశాంతంగాను, ప్రకృతి సమృద్ధిగా పండ్లు, కాయలు, పూలు, తేనె లెక్కకు మిక్కిలిగా మనుష్యుల అవతారాల కంటే ఎక్కువగా ఇస్తూ ఉండేది. గాలిలో, ఆకాశంలో వాతావరణం ఏ కాలుష్యము, పొగ లేకుండా నిర్మలంగా, నీలంగా, వజ్రంలాగా, స్ఫటికంలా ప్రకాశించేది. ప్రజలకు సమృద్ధిగా ఆహారము, మంచి వాతావరణము, నిర్మలమైన నీళ్లు పుష్కలంగా లభించడంతో బలంగాను, దృఢంగాను, ఆరోగ్యంగాను ఉండి మనుష్యులు చాలా కాలం జీవించేవారు. చాలా కాలం యవ్వనంతో, శరీరంతో, బలము, ఉద్రేకము సమృద్ధిగా ఉండేవి. దానితో విచ్చలవిడిగా జీవించడం మొదలుపెట్టారు. కోరికలు ఎలా నడిపిస్తే అలా, ఏది కోరితే అది అనుభవించాలని చేతులు చాచే మనిషి జీవితం గాడి తప్పింది. దేనికైనా అతి మంచి చెడుకే దారి తీస్తుందని సత్యం నిజమైంది. మనిషి ధర్మం తప్పి నడిస్తే ప్రకృతి కూడా తాను నడిచే గాడి తప్పి విజృంభిస్తుంది అన్న సత్యం మరొక్కసారి రుజువైంది. ఇంతలో ఏమైందో తెలీదు. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహగోళాలు గతిలో ఏదో మార్పు కలిగింది. దానితో
దీనితో ఒక బ్రహ్మాండమైన తోకచుక్క వంటి గ్రహం ఉల్కలాగా భూమికి దగ్గరగా దూసుకువచ్చింది. ముందుగా ప్రజలకేమీ అనుమానం రాలేదు. ఒక రోజున రాత్రి 2 జాముల వేళ ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం కనిపించింది. పొలాల్లో పనిచేసే వాళ్ళు, వీధిలో తిరిగేవాళ్ళు గమనించారు. కానీ అదేమీ వింతగా అనిపించలేదు వారికి. చాలా రోజులు నిలిచి వెలిగింది ఆకాశంలో ఆ తెల్లని చుక్క, ఉదయించడం అస్తమించడం లేకుండా. దానితో కొందరు కంగారు పడ్డారు, ఏమిటా ఈ వింత అని. ఇంతలోకే ఆ చుక్క పట్టపగలు కూడా కనిపించింది. కనిపించడమే కాదు, చూస్తూ ఉండగానే రోజు రోజుకి పెరిగి పెద్దది కాసాగింది. భూమికి దగ్గరవుతున్నట్లుగా ముందు నిమ్మకాయంత కనిపించింది, ఆ తర్వాత దెబ్బకాయంత, మరికొంత తర్వాత చంద్రబింబాన్ని కప్పేసింది. దానితో ప్రజలు ఆందోళన పడి కల్లోలంగా దాని గురించి చర్చించుకోవడం మొదలైంది. ఇంతలోకే బత్తాయి పండు సైజులో పెరిగిన ఆ నక్షత్రం వంటి వింత వస్తువు వెనకాల పొడిగాటి నాలుక వంటి మంటలతో ప్రజ్వలించింది. క్రమంగా ఆ నాలుక వంటి జ్వాల తోకలాగా పెరిగి చివర నల్లటి పొగ కొసన తెల్లటి తోకచుక్క, తోక వంటి మంచు, ఆవిరి, పొగ కలిసిన చీపురు కట్ట వంటి తోకతో వెలిగింది. రాత్రి పగలు అనే భేదం లేకుండా అలా వెలుగుతున్న ఆ చుక్క భూమి వైపునకు దూసుకు వస్తున్నదేదో వింత వస్తువు అని గుర్తించారు కొందరు జ్యోతిష్య శాస్త్రజ్ఞులు. దానితో ప్రజలలో భయం, కంగారు ఎక్కువైపోయాయి. రోజు రోజుకి, గంట గంటకి దాని సైజు పెరిగిపోతూ అది భూమికి దగ్గరగా దూసుకు వస్తున్నట్టు అర్థమైంది అందరికీ. దానితో పాటు ప్రచండమైన చలిగాలి, ఈదురుగాలులు, తుఫానులాగా భూమి మీద వీచసాగాయి. వారం రోజుల్లో ఆ తుఫాను గాలి మరింత ప్రచండమైంది. అదో సుడిగాలిలా పెరిగిపోయి భూమి మీద ఇసుక, ధూళి, దుమ్ము ఆకాశానికి చిమ్మేసింది. క్షణాల మీద ఆకాశం ఎర్రటి ధూళితో నిండిపోయింది. తట్టల కొద్దీ ఇసుక వర్షంలాగా కురిసింది. ఆకాశమంతా ఓ నీడలాగా, నల్లటి కారు మబ్బులాగా క్రమంగా చీకటిలో మూసుకుపోయింది. సముద్రాలు ప్రచండమైన అలలతో లేచి తీరం వెంబడి విరుచుకుపడ్డాయి తుఫాను గాలితో. దానితో ప్రజలలో విపరీతమైన భయాందోళనలు మొదలయ్యాయి. ప్రతి ఊళ్ళోనూ ఉప్పెన, ప్రతి సముద్రంలోనూ తాటి చెట్టు అంత ఎత్తున కెరటాలు విరుచుకుపడి తుఫానులాగా వందల వేల గ్రామాలను ముంచివేసింది. అయినా భయంకరమైన ఈదురుగాలులు తగ్గలేదు. సముద్ర కెరటాలు ఒకదాని వెంట ఒకటి ఇలా వందల వేలు అలలుగా లేచి పెంకుటింటి పైన పేర్చిన పెంకుల వలె దొంతరలుగా పెరుగెత్తి వచ్చి భూమి మీద విరుచుకుపడ్డాయి. భూమిపైన జీవనం అతలాకుతలమైంది. ప్రపంచం మొత్తం అల్లకల్లోలం కాసాగింది. అప్పటికి ఆ భయంకర గ్రహం ఒక తోకచుక్కలా మారి భూమి వైపు గర్జన వంటి ధ్వనితో దూసుకురాసాగింది. ఒక రాకెట్ లాగా దాని వేగానికి భూగోళం మొత్తం సముద్ర కెరటాల మీద తేలిపోయే తెప్పలాగా అటు ఇటు ఊగిపోసాగింది భయంకరంగా. ఇంతలో అకస్మాత్తుగా ఉత్తర దిక్కు క్రిందుకు వంగి దిగిపోయింది, దక్షిణం పైకి లేచిపోయింది. ఉత్తర దిక్కు క్రిందకు వంగి దిగిపోయింది, దక్షిణం పైకి లేచిపోయింది ఆకాశంలోకి. మరుక్షణమే తటాలున దక్షిణం దిక్కు పడిపోయి ఉత్తరం మళ్ళీ పైకి లేచింది. మెరుపు వేగంతో అలా ఉత్తర దక్షిణాలు గిరగిరా బొంగరంలా తిరగసాగాయి. భూమి క్రింద ఆకాశం పైన ఉండవలసిన చోట కనిపించకుండా భూమి ఆకాశాలు తల్లకిందులుగా కనిపించాయి. ఇదంతా ఆ ప్రళయాగ్ని సృష్టించి ఉల్క వంటి తోకచుక్కలా కనిపించే గ్రహం ప్రభావమై అందరికీ తెలిసిపోయింది. అది ఇంకా ఆకాశంలో క్రమంగా పెరిగిపోతూ బంతిలాగా సూదుల వంటి కిరణాలతో భయంకరంగా ప్రకాశించింది. ఇలా రాత్రి పగలు ఏకధాటిగా ప్రకాశిస్తున్న ఆ గ్రహం వెలుతురు, దాని వేడి, ప్రచండమైన వాయువు తుఫానుల కంటే 1,00,000 రెట్ల వేగంతో ప్రభంజనంలా వీచి భూగోళాన్ని ఎగరగొట్టేసేలా ప్రళయంగా వీచే పెనుగాలుల్ని సృష్టించాయి. ఆ పెనుగాలికి పర్వతాలు, రాళ్ళు పైకెగిరి లేచి ఆకాశంలో నాట్యమాడాయి. తట్టల కొద్దీ ఇసుక మట్టి దేశాల మీద పారబోసినట్టు ధారగా కురిసింది. నగరాలు, పల్లెలు, దేశాలే దాని మట్టిలో కూరుకుపోసాగాయి. చూస్తూ ఉండగానే ఆ గ్రహం ఇంకా భూమికి దగ్గరై మరింత దగ్గరగా సూర్యుడి కన్నా పెద్దగా పెరిగిపోయి చివరికి ఆకాశం పట్టనంత గుండ్రని వస్తువుగా అన్ని వైపులా నిండిపోయి తానే ప్రకాశించింది.
అది నిటారుగా భూమి వైపుకు ఢీకొనబోయే వేగంతో మన వైపు దూసుకు వస్తున్నట్టు అందరికీ తెలిసిపోయింది. పిచ్చి భయంతో దిక్కులకు పారిపోసాగారు జంతువులు, మనుషులు, పక్షులు అన్నీ. కానీ ఎటు పారిపోగలరు? భూమి మీద నుంచి ప్రపంచమంతా ప్రళయమే తాండవించింది. చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. వందల వేళ్ల మైళ్ళ ఎకరాల అడవులు వేళ్లతో సహా పెకిలించబడి తోటమాలి కలుపు గడ్డి పీకినట్టు ఆకాశంలోకి విసిరివేయబడ్డాయి. ఇలా భూమి మీద కనిపించే చెట్టు చేమ అన్ని పెళ్ళగించుకుని పోయి ఎర్రగా ప్రజ్వలించే ఆ గ్రహం మంటలకి నిమిషంలో భూమి కరిగి బెల్లపు పాకంలా పైకి లేచింది. లావాతో అగ్ని జ్వాలలు చిమ్ముతూ అగ్ని పర్వతాలు సర్వత్రా ప్రజ్వలించాయి. నల్లటి పొగ, ఎర్రటి జ్వాల, విపరీతమైన వేడి, ప్రాణులన్నీ దాదాపు నశించిపోయాయి. ఆ మహాప్రళయానికి అది భూమికి దగ్గరగా దూసుకుని వచ్చిన ఏదో ఒక గ్రహం యొక్క ఆకర్షణ శక్తి యొక్క ధాటి అని తెలుసుకున్నారు. దూరంగా కొండల మీద తపస్సు చేసుకునే ఋషీశ్వరులు మాత్రం అందులో కొందరు ఒంటి కాలిపై నిలిచి కంటికి కనిపించని విశ్వాత్మను ప్రార్థించారు. ప్రపంచం శాంతించాలని ఉన్నట్టుండి తటాలను భూమి ఓ ప్రక్కకు ఉరిగిపోయింది. సముద్రం నీళ్లు పెద్ద కెరటంలా లేచి ముంచివేశాయి. ఆ వేగంతో దూసుకుని వచ్చి సుడిగుండంలా ఇలా పర్వతాలు సముద్రంగాను, సముద్రం పర్వతాలుగాను మారిపోయి భూగోళం ఆకారమే గుర్తుపట్టకుండా మారిపోయింది. ఇంతలో భయంకరమైన గర్జన వంటి ఉరుములతో భూమి వణికిపోతూ కంపిస్తూ ఉండగా సముద్రంలోంచి ఒక పర్వత శిఖరం పైకి లేచింది. క్షణాల మీద ఆకాశం అందుకునే అంత ఎత్తుకు పెరిగిపోయింది. చిచ్చుబుడ్డిలోని మంటలాగా పర్వత శిఖరాల్లోంచి అగ్ని జ్వాలలు పేలి కరిగిన రాయి లావా తారులాగా మండుతూ అడవులను కాల్చేసింది. భూకంపంలో ఫెలఫెల కదిలిపోయింది పునాదులతో సహా ఈ భూమి. అలా ఎంతకాలం జరిగిందో ఎవరికీ తెలీదు. కాలమే ఆగిపోయింది. కొన్ని రోజులు భూగోళమే తిరగడం మానివేసింది. అటు సూర్యోదయమూ లేదు, ఇటు సూర్యుడు అస్తమించడమూ లేదు. కొన్ని దేశాల్లో నెలల తరబడి రాత్రి, మరికొన్ని చోట్ల ఒకటే ఏకపగలు, మాడిపోయే ఎండలు, ఆ తర్వాత రాక్షసి బొగ్గు పొగతో ఆకాశం మూసుకు పోయింది. అది రాత్రో పగలో ఎవరికీ తెలియలేదు. ఇలా సుమారు 49 రోజులు కాలం అయి ఉంటుందని ఊహించిన ఆ సమయంలో దూరంగా దూసుకుని వెళ్ళిపోతున్న గ్రహం చుక్కలాగా చిన్నదైపోతూ తగ్గి కనుమరుగైపోయింది. కానీ అప్పటికే ఓ పెద్ద గండి పడింది భూమి మీద. అలా దూరంగా మారిపోతున్న ఆ గ్రహం ఆకర్షణ శక్తికి భూమిలోంచి ఒక పెద్ద పెళ్ళ పెచ్చులా ఊడి ఆకాశంలో గిరగరా తిరిగి పెళ్ళగా పగిలి ఎగిరిపోయింది. అదే క్రమంగా ఇప్పటి చంద్రుడిగా ఆకాశంలో వెలుగుతోంది సూర్యరశ్మి పడి. ఆ ప్రళయమంతా సర్దుకున్న తరువాత కొండల మీద తపస్సు చేసుకునే మునీశ్వరులు పొడిగాటి తాడు, ఇనుప దబ్బనాల సాయంతో దిక్కులకు కొలిచారు. కాలమానం కనుగొన్నారు. ఆకాశం గమనించారు. పెదవి విరిచారు. కాలం మారిపోయింది. తూర్పున ఉదయించే సూర్యుడు ఇప్పుడు దక్షిణంగా ఉదయిస్తున్నాడు అనుకున్నారు. అంతకుముందు దిక్కులను బట్టి సముద్ర తీరంగా ఉండే టిబెట్ అకస్మాత్తుగా పర్వతంలాగా ఆకాశం వైపుకు పెరిగిపోయింది. రోజుల్లో ఎత్తుకు ఎదిగిపోయిన పర్వత పంక్తి మధ్యన మంచుతో కప్పబడి ఇప్పటి హిమాలయాలుగా మారిపోయింది. తూర్పు పడమరలు, ఉత్తర దక్షిణాలు ఇప్పుడంతా మారిపోయాయి. ఇంతెందుకు, భూమి తిరిగే ప్రదక్షిణమే అప్రదక్షిణగా, అపసవ్యంగా తిరుగుతున్నట్టు మారిపోయింది. కాలమే వ్యతిరేకంగా నడుస్తోంది. ఇప్పుడు ప్రకృతి అంతా గతి తప్పింది. అలాగే మనుష్యుల బుద్ధి కూడా గాడి తప్పి నడుస్తుంది. ధర్మం రోజు రోజుకి తరిగిపోసాగింది. సత్యం, దానం, తపస్సు అన్నీ ఆశ్చర్యంగా అణిగిపోయాయి రోజు రోజుకి. ఇలా ఒకప్పుడు సముద్ర తీరంగా ఉండే మన టిబెట్ దేశం పర్వత శిఖరాల మధ్య బంధింపబడి మంచు కొండల మధ్య ఇప్పటి పీఠభూమిగా నిలిచిపోయింది. ఓ లామాసారి శిష్యుడా, ఇదే నేను దివ్య దృష్టితో చూసిన ఆనాటి నా కాలజ్ఞానంలో చూసిన కథ అంటూ ముగించారు తాషీలామా గురుదేవులు అని తన అనుభవాల్ని పూర్తి చేశాడు లామా దోర్జీ చోగ్యాల్. దాంతో మా సాహసయాత్రికుల మనస్సులలో అనేక ప్రశ్నలు తలెత్తాయి.